లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ ఛార్జెస్. అమెరికాలో H1B వీసాలకు సంబంధించిన మరో సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. H1B వీసాల మంజూరును 3 సంవత్సరాల పాటు నిలిపివేయాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్లో సభ్యుడు ఎలిక్ క్రేన్ కొత్త ఇమిగ్రేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మందిలో ఆందోళన నెలకొంది. ఈ బిల్లుకు పలువురు రిపబ్లికన్ పార్టీ సభ్యులు మద్దతు ప్రకటించారు. H1B వీసా వ్యవస్థలో విస్తృత మార్పులు తీసుకురావడానికి తాత్కాలిక నిషేధం అవసరమని అభిప్రాయపడుతున్నారు. 3 సంవత్సరాల విరామంతో ప్రస్తుత విధానాన్ని సమీక్షించి కొత్త నియమాలు తీసుకురావచ్చంటున్నారు. అయితే ఈ ప్రతిపాదన వెంటనే అమల్లోకి రాదు. ముందుగా కాంగ్రెస్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఈ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా అమెరికా వీసా విధానాలపై మరోసారి చర్చ జరుగుతోంది. అమెరికాలో H1B వీసా వ్యవస్థపై రిపబ్లికన్ పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదిత బిల్లు భారతీయ ఐటీ నిపుణులు, అంతర్జాతీయ విద్యార్థుల పాలిట ఒక పెద్ద సవాల్గా పరిగణించే అవకాశం ఉంది. కాంగ్రెస్ సభ్యుడు ఎలిక్ క్రేన్ ఆధ్వర్యంలో రూపొందిన ఎండ్ H1B వీసా అబ్యూస్ యాక్ట్ 2026 ప్రధానంగా అమెరికన్ కార్మికుల ప్రయోజనాలను కాపాడడం, విదేశీ నైపుణ్యంపై ఆధారపడ్డాన్ని తగ్గించడం అనే లక్ష్యాలతో ముందుకొచ్చింది. ఈ బిల్లులోని అత్యంత కీలకమైన ఆందోళనకరమైన అంశం ఏంటంటే కొత్త H1B వీసాల జారీని 3 ఏళ్ల పాటు పూర్తిగా నిలిపివేయాలని కోరడం. ఈ విరామ సమయంలో ప్రస్తుతం ఉన్న వీసాదారులను క్రమంగా దేశం విడిచి వెళ్లేలా చేయడం, ఆ తర్వాత వ్యవస్థను పూర్తిగా మార్చి సరికొత్త నిబంధనలతో తిరిగి ప్రారంభించడం ఈ ప్రతిపాదన వెనుకున్న వ్యూహం. ఒకవేళ ఈ విరామం తర్వాత కార్యక్రమం మొదలైనా వార్షిక వీసా పరిమితిని ప్రస్తుతం ఉన్న 65,000 నుండి ఏకంగా 25,000కు తగ్గించాలని ఈ బిల్ సూచిస్తోంది. నిబంధనల పరంగా చూస్తే ఈ బిల్లు అత్యంత కఠినమైన మార్పులను ప్రతిపాదిస్తోంది. ముఖ్యంగా H1B వీసా పొందే అభ్యర్థి కనీస వార్షిక వేతనం సుమారు 1.67 కోట్లు ఉండాలని నిర్ణయించడం సామాన్య ఉద్యోగులకు పెనుభారమే. అలాగే ప్రస్తుతం ఉన్న యాదృచ్ఛిక లాటరీ విధానానికి స్వస్తి పలికి అత్యధిక వేతనమిచ్చే ఉద్యోగాలకే ప్రాధాన్యమిచ్చే వేతన ఆధారిత ఎంపిక విధానాన్ని ప్రవేశపెట్టాలని ఈ బిల్ కోరుతోంది. దీనివల్ల మధ్యస్థాయి ఉద్యోగుల కంటే కేవలం అత్యున్నత స్థాయి నిపుణులకు మాత్రమే అమెరికాలో అవకాశం దక్కే ప్రమాదం ఉంది. మరోవైపు భారతీయ విద్యార్థులకు ఆశాకిరణంగా ఉన్న ఐచ్ఛిక ప్రాక్టికల్ శిక్షణను రద్దు చేయాలని, H1B హోల్డర్లు గ్రీన్ కార్డ్ వైపు వెళ్లకుండా అడ్డుకోవాలని కూడా ఈ ప్రతిపాదనలో పేర్కొన్నారు. వీసాదారులు తమ కుటుంబ సభ్యులను అమెరికాకు తీసుకురాకుండా నిరోధించడం వంటి నిబంధనలు వలసదారుల సామాజిక జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. యజమానుల విషయానికి వస్తే ఇకపై వారు విదేశీయులను నియమించుకోవాలంటే అత్యంత కఠినమైన ధృవీకరణలు సమర్పించాల్సి ఉంటుంది. అమెరికన్ కార్మికులు ఎవరూ దొరకలేదని నిరూపించడంతో పాటు గతంలో గానీ భవిష్యత్తులో గానీ ఎటువంటి ఉద్యోగ కోతలు ఉండవని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎలిక్ క్రేన్, బ్రాండన్ గిల్ వంటి ప్రతిపాదకులు ఈ బిల్లును అమెరికన్ల జీవనోపాధికి రక్షణ కవచంగా అభివర్ణిస్తుండగా, విమర్శకులు మాత్రం ఇది అంతర్జాతీయ ప్రతిభను దూరం చేసి అమెరికా ఐటీ రంగాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ఈ బిల్లు ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇది చట్టంగా మారడానికి అనేక స్థాయిల్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది.